హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమాట కథలకు స్వాగతం. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒక ఊరిలో రామయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతనికి తనకున్న 2 ఎకరాల పొలమే సర్వస్వం. కానీ వరాసుగా 3 ఏళ్ల పాటు వర్షాలు లేక, కరువు వల్ల రామయ్య ఆర్థికంగా చాలా చితికిపోయాడు. అప్పుల వల్ల వేధింపులు ఎక్కువయ్యాయి. ఊరిలో అందరూ ఇక లాభం లేదు రామయ్య, ఈ పొలాన్ని అమ్మేసి పట్నం వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకో అని సలహా ఇచ్చారు. కానీ రామయ్యకు తన మట్టిని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఒక రాత్రి రామయ్య తీవ్రమైన మనోవేదనతో తన పొలంలో కూర్చొని ఏడుస్తుండగా మట్టిలో ఏదో మెరుస్తున్నట్లు కనిపించింది. త్రవ్వి చూడగా ఒక పాత రాగి చెంబు దొరికింది. అందులో బంగారం ఉందని ఆశగా తెరిచాడు. కానీ అందులో కేవలం ఒకే ఒక నల్లటి విత్తనం, ఒక చిన్న కాగితం ముక్క ఉన్నాయి. ఆ కాగితంపై ఇలా రాసి ఉంది: నమ్మకం ఉన్నవాడికి ఈ విత్తనం బంగారాన్ని ఇస్తుంది, నమ్మకం లేనివాడికి ఇది కేవలం నల్లటి గింజ మాత్రమే. రామయ్య ఆ విత్తనాన్ని ఒక అద్భుతంగా భావించి తన పొలం మధ్యలో నాటాడు. ఊరి జనం అతన్ని చూసి నవ్వుకున్నారు. ఒక్క గింజ నీ జీవితాన్ని మారుస్తుందా అని వెక్కిరించారు. కానీ రామయ్య వెనకడుగు వెయ్యలేదు. చేతిలో పైసా లేకపోయినా వస్తులుండి కూడా ఆ విత్తనానికి నీళ్లు పోస్తూ సంరక్షించాడు. కొన్ని రోజులకు ఆ విత్తనం మొలకెత్తి ఒక వింతైన మొక్కగా పెరిగింది. అది సాధారణమైన పంట కాదు, అది ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖరీదైన ఔషధ మొక్క. దాని గురించి తెలుసుకున్న ఒక పెద్ద కంపెనీ వారు రామయ్య దగ్గరకు వచ్చి ఆ మొక్క నుండి వచ్చే విత్తనాల కోసం లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. రామయ్య కష్టం, అతని నమ్మకం అతని కోటీశ్వరుని చేశాయి. తను గెలవడమే కాకుండా తన ఊరిలో ఉన్న రైతులకు కూడా ఆ విత్తనాలు ఇచ్చి అందరూ లాభదాయకమైన వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాడు. నమ్మకమే విశ్వాసం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకొక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.